హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూనివర్సిటీ ఆఫ్ ఫ్యాషన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. సో వీడియోలోకి వచ్చేస్తే నేను బీట్రూట్ హెయిర్ ప్యాక్ వేసుకుందాం అనుకున్నాను. సో దానికోసం కొన్ని వాటర్ తీసుకున్నా ఒక బౌల్లో. దాంట్లో ఇలా నేను బీట్రూట్ని కట్ చేసి దాంట్లో బాయిల్ చేస్తున్నాను అనమాట. అప్పుడు మనము దాంట్లో బీట్రూట్లో ఉన్న కలర్ అంతా వచ్చేసి మనకి వాటర్లోకి వచ్చేస్తుంది. ఇలా 10 to 15 మినిట్స్ వరకు నేను బాయిల్ చేశాను. సో బాగా ఇలా బాయిల్ అయిపోయాక మనం ఒక గ్లాస్లోకి తీసేసుకోవాలి ఇలా. సో నేను ఇలా తీసేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి నేను ఒక బౌల్ తీసుకున్నాను, ఒక చిన్న బౌల్ లాంటిది. దాంట్లో నేను హెన్నా తీసుకుంటున్నాను. ఒక 3 to 4 స్పూన్స్ వరకు నేను హెన్నా తీసుకున్న. తర్వాత అలాగే 3 to 4 స్పూన్స్ ఒక స్మాల్ స్పూన్స్ది కాఫీ పౌడర్ తీసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర సాచెట్స్ ఉండేటట్లయితే ఒక 3 ప్యాకెట్స్ అట్లా వేసుకోండి. అందులో ఇప్పుడు మనము వడగట్టుకున్నాం కదా బీట్రూట్ వాటర్ను వేసి ఇలా బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. దీన్ని బాగా ఇలా మనము ఏ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలన్నమాట. సో ఇలా స్మూత్గా బాగా వచ్చేటట్లు కలిపి పెట్టుకోవాలా. దాన్ని నేను వచ్చేసి ఒక నైట్ అంతా నేను ఇట్లా సోక్ చేసేస్తున్నాను అనమాట. ఒక నైట్ తర్వాత మార్నింగ్ ఓపెన్ చేసి ఇలా మనం అప్లై చేసుకోవడమే. ఆ మొత్తం నేను పైన రూట్స్ నుంచి అంతా అప్లై చేస్తున్నాను అనమాట. హెన్నా మనకి మంచిదే కదా, దాంట్లో అన్ని మెంతులు అన్నీ మనకి హెయిర్కి యూస్ఫుల్ అయ్యేటి మాత్రమే ఉంటాయన్నమాట. సో దాన్ని నేను ఇలా హెయిర్కి అంతా అప్లై చేస్తున్నాను. మనకి కొంచెం లైట్గా కలర్ షేడ్ వచ్చేకి, ఇది బీట్రూట్ కలర్ వచ్చేకి, కొంచెం రోజ్ హెయిర్ అట్లా వచ్చేకి బాగా యూజ్ అవుద్ది అనమాట. సో దానికోసం నేను అప్లై చేస్తున్నాను. సో బాగా అప్లై చేసేసాను మొత్తం. ఆ తర్వాత ఇట్లా లేయర్స్ తీసుకున్నాను. మొత్తం హెయిర్ అంతా తలంతా పట్టించేసాక ఆ తర్వాత నేను లేయర్స్గా అప్లై చేస్తున్నాను అనమాట. అలా అప్లై చేసేసాను. ఒక 1 అవర్ అట్లా నేను ఉంచి ఆ తర్వాత బాత్ చేసేసాను. సో మీరు కూడా ఎవరైనా ట్రై చేయండి, మీకు కూడా కావాలి అనుకుంటే. సో నాకైతే లైట్ డిఫరెన్స్ వచ్చింది, నేనైతే అది వీడియో తీయలేకపోతే. సో నాకైతే కొంచెం నా హెయిర్కి ఆ తర్వాత నేను ఇది అప్లై చేసుకున్న తర్వాత హెయిర్కి అయితే కొంచెం లిటిల్ బిట్ అయితే డిఫరెన్స్ అయితే నాకు ఉంది, కలర్ హెయిర్ లాగా. సో మనం బయట వేసుకునే దానికన్నా ఇలా న్యాచురల్గా వేసుకోవడం బెస్ట్ కదా అని చెప్పేసి నేను ఇంట్లో ఇలా అప్లై చేసుకున్నాను అనమాట. సో మీకు కూడా నచ్చితే మీరు కూడా ఇలానే ట్రై చేయండి. అండ్ ఇదైతే న్యాచురల్, ఇంట్లోనే అంతా నార్మల్ హెన్నా మనకంతా హెయిర్కి చాలా మంచిది కాబట్టి సో నో డౌట్స్, ఏ డౌట్ లేకుండా ఈజీగా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట హెయిర్కి. చూసారు కదా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ guys, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.